బుర్జ్ ఖలీఫా లక్ష్యంగా ఇరాన్ దాడులు చేస్తోంది. దుబాయ్ టార్గెట్గా ఇరాన్ దాడులు చేస్తోంది. క్షిపణులతో రెచ్చిపోతోంది. బహ్రెయిన్, కువైట్లలో సైరన్లు మోగుతున్న ఇప్పటికే దుబాయ్ ఎయిర్పోర్ట్ పైన కూడా దాడి జరిగింది. యుఏఈ ఎయిర్పోర్ట్ పైన కూడా ఇరాన్ దాడి చేస్తోంది. అమెరికాకి మద్దతిస్తున్నటువంటి ముస్లిం దేశాలు ఏవైతే ఉన్నాయో ఆయా దేశాలపైన కూడా ఇరాన్ దాడులతో విరుచుకుపడుతోంది. ముస్లిం దేశాల్లో ఉన్నటువంటి అమెరికా స్థావరాలపైన తీవ్రమైనటువంటి దాడులు చేస్తోంది. బుర్జ్ ఖలీఫా నిన్న రాత్రే మనం చూసాం. బుర్జ్ ఖలీఫాకు దగ్గరలో ఇరాన్ సంబంధించినటువంటి డ్రోన్లు పడ్డాయి. అక్కడ క్షిపణి దాడులు జరుగుతున్నాయి. సో ఈ నేపథ్యంలో బుర్జ్ ఖలీఫాను మొత్తం కూడా పోలీసులు ఖాళీ చేయించారు. సో ప్రస్తుతానికి బుర్జ్ ఖలీఫా నిట్ట నిలువున నిలుచుంది, ఖాళీగా ఉంది. సో ఈ బుర్జ్ ఖలీఫా టార్గెట్గా ఇరాన్ అయితే దాడులు చేస్తోంది. మరోవైపు ఈ 24 గంటల్లో ఇరాన్పై 1200 బాంబులు వేసామంటూ కూడా ఇజ్రాయెల్ ప్రకటించింది. అమెరికాతో కలిసి జరిగినటువంటి ఈ సంయుక్త దాడుల్లో గత 24 గంటలుగా 1200 కంటే ఎక్కువ బాంబు వేసినట్టు కూడా ఇజ్రాయెల్ వైమానిక దళం ఇప్పటికే ఒక ప్రకటన చేయబడ్డటువంటి ప్రదేశాల్లో ఆల్మోస్ట్ దక్షిణ ఇరాన్లో ఉన్నటువంటి హర్మోజ్గాన్ కానీ ప్రావిన్స్లో ఉన్నటువంటి మినాబ్ సిటీ ఏదైతే ఉందో మినాబ్ సిటీలో ఒక స్కూల్ బిల్డింగ్ పైన బాంబు దాడి జరిగింది. ఆ స్కూల్ బిల్డింగ్లో దరిదాపు 150 మంది చిన్న పిల్లలు, విద్యార్థులు మరణించారు. ఆ విజువల్స్ ప్రపంచాన్ని మొత్తాన్ని కూడా కదిలించింది. దీన్ని బేస్ చేసుకొని ఖచ్చితంగా మా బడి పైన, మా పిల్లల పైన దాడి చేశారు, ఖచ్చితంగా దీనికి తిరిగి రివెంజ్ తీర్చుకుంటామంటూ కూడా ఇరాన్ ఇప్పటికే ప్రకటన చేయడం జరిగింది. ఖచ్చితంగా దీనికి సమాధానం చెప్తామంటూ కూడా ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్జీ ఇప్పటికే ఒక సీరియస్ ప్రకటన చేయడం జరిగింది. ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ కూడా ఖచ్చితంగా ఈ దాడిని తిరిగి తిప్పికొడతాం, మమ్మల్ని శరణు వేడేంత వరకు కూడా మేము వదిలిపెట్టామంటూ కూడా ఆ సీరియస్ కామెంట్స్ అయితే చేస్తున్నారు. అటు దుబాయ్ ఓడరేవు పైన కూడా ఇరాన్ దాడి చేసింది. ఎస్, బ్రేకింగ్ అంతోంది. దుబాయ్లో ఉన్నటువంటి జెబెల్ అలీ ఓడరేవు పైన ఇరాన్ దాడి చేసింది. ఆ ఓడరేవు నుంచి దట్టమైనటువంటి పొగలు గమ్ముకుంటున్నాయి. మిసైల్స్ దాడులు జరుగుతున్నాయి. దుబాయ్ టార్గెట్గా దాడులు జరుగుతున్నాయి. ఒకవైపు బుర్జ్ ఖలీఫా టార్గెట్గా క్షిపణులు ప్రయోగిస్తోంది ఇరాన్. మరోవైపు అక్కడటువంటి నౌకాదళం ఏదైతే ఉందో ఆ ఓడరేవుల పైన కూడా దాడి చేస్తోంది. అరేబియా రాజధాని సౌదీ అరేబియా, ఇరాన్ ఏదైతే సౌదీ అరేబియా సో ఖమేనీ మరణం తర్వాత ఇరాన్ ప్రతీకార దిశగానే పోతోంది. ఒకవేళ అదే జరిగితే ఖచ్చితంగా ఇంకా దాడులు చేస్తామంటూ కూడా ఇప్పటికే అమెరికా చెప్పడం జరిగింది. అటు ఖమేనీ మరణం తర్వాత కరాచీలో ఉన్నటువంటి అమెరికా రాయబార కార్యాలయం పైన కూడా దాడులు జరుగుతున్నాయి. ఇరాన్ సుప్రీం నాయకుడు ఖమేనీ మరణం పైన ఇరాన్ మొత్తం కూడా ఒక ప్రొటెస్ట్ చేస్తున్నారు. లక్షలాది మంది రోడ్ల మీదకి వచ్చి